నిశాంత్ లైన్ లోకి వచ్చిండి. బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్. నిశాంత్ అన్మ్యూట్ చేయండి ఒకసారి మీది. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జడ్జ్మెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి? మీకు ఎంత ర్యాంక్ వచ్చిందండి? నాది 79వ ర్యాంక్ అండి జిఆర్ఎల్ ప్రకారంగా. ఓకే, సో మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు వచ్చిన జడ్జ్మెంట్ మీద? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ ఎనీథింగ్, బట్ జడ్జ్మెంట్ అనేది ఇంకా రాలేదు సార్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే October 15th తుది తీర్పు వస్తుంది. తుది తీర్పు కాదండి, October 15th కి వాదనలు మొదలైతాయి. అయితే ఇప్పుడు ఇంట్రీమ్ ఆర్డర్ ఏమి ఇచ్చారంటే ఏదైతే సింగిల్ జడ్జ్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినారో దాన్ని స్టే విధిస్తూ సస్పెండ్ చేస్తూ అపాయింట్మెంట్స్ ముందుకెళ్ళొచ్చు సబ్జెక్ట్ టు ఫైనల్ హైకోర్టు ఆర్డర్ అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అది ఇంకా మనకు జడ్జ్మెంట్ కాపీ రావాలి, మనకు సాయంత్రం వస్తే కానీ క్లారిటీ రాదు. సో సాయంత్రానికి జడ్జ్మెంట్ వస్తే మేబీ ఇప్పుడు ఏదైతే మన ఓపెన్ కోర్ట్ లో సిజే గారు చెప్పిండ్రో లైక్ సబ్జెక్ట్ టు ఫైనల్ హైకోర్ట్ ఆర్డర్ ఆఫ్ ఇన్ రిట్ అపీల్ అని, దాని ప్రకారంగా మనము ముందుకు నడుచుకోవాల్సి ఉంటదండి. సో మీరేమంటున్నారు అంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ దాని మీద మీరు అప్పీల్కి వెళ్ళారు, డివిజన్ బెంచ్ కి, టీజీపీఎస్సీ కూడా మీతో పాటు వచ్చింది. సో ఇదంతా సాఫీగా జరిగిపోతున్నదా? ఇటువైపున ఎవరైతే మాకు ర్యాంక్స్ రాలేదు, దీంట్లో అవకతవకలు జరిగాయని అంటున్నారో, ఇప్పుడు జనార్దన్ చెప్తున్నాడు దీంట్లో మా ల్యాబ్స్ ఉన్నది కొంత, మేము అడ్వకేట్స్ కానీ దీని తెర వెనకాల కొంత వ్యవహారం జరిగింది అన్న కోణంలో వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఎట్లా దీన్ని చూస్తున్నారు? సార్ జనార్దన్ కూడా మంచి మిత్రుడే, కోర్టులో నాకు చాలా సార్లు కలిశాడు, ప్రాబ్లీ నన్ను కూడా గుర్తుపడతాడు. మేము కూడా సింగిల్ జడ్జ్ బెంచ్ అప్పుడు చాలా సార్లు వెళ్ళడం జరిగింది. కోర్ట్ ఎప్పుడు ఎనీ సిస్టమ్, ఎందుకంటే జనార్దన్ కూడా ఒక సాటి ఆస్పిరెంట్ కాబట్టి నేను చెప్తున్నా, ఆయనకు కూడా తెలిసే ఉంటది. ఎనీ సిస్టమ్ లో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది ఉంటది రఘు గారు. అంటే ఇప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్ ఒక తప్పు చేస్తే దాన్ని డివిజన్ బెంచ్ సర్దిద్దుతుంది, డివిజన్ బెంచ్ తప్పు చేస్తే సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. సింగిల్ జడ్జ్ బెంచ్ లో మేమేమనుకున్నామంటే ఏదైతే వాదనలు అయినాయో మేము అంటే నిరంజన్ రెడ్డి గారు వాదనలు విన్నాము, అటు సైడ్ పిటిషనర్స్ వాదనలు విన్నాము, మా సైడ్ అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించినారు. ఆ జడ్జిమెంట్ లో ప్రాబబ్లీ అన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందరు లాయర్స్ వాదించినవి సరిగ్గా దాంట్లో రికార్డ్ కాలేదు అనేది మేము గట్టిగా నమ్మినాము. అండ్ ఈ రోజు మీరు డివిజన్ బెంచ్ యొక్క ధోరణి చూస్తే సిజే గారు హీ హాజ్ వెరీ క్లియర్లీ ఆస్క్డ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఓకే 2 హాల్ టికెట్లు ఇచ్చారు, దాని మూలంగా మీకు జరిగిన నష్టం ఏంటి? కోటి ఉమెన్స్ కాలేజ్ 18-19 సెంటర్లలో ర్యాంకులు ఎక్కువ వచ్చినాయి, దాని మూలంగా పిటిషనర్స్ జరిగిన నష్టం ఏంటి? అంటే కోర్ట్ ఆఫ్ లాలో ఇప్పుడు కూడా ఎవిడెన్స్ ప్రూఫ్ మ్యాటర్ అవుతుంది అనేది అందరికి తెలిసిందే. సో ఇప్పుడు కూడా కేసు పిటిషనర్స్ గెలిచారా మేం గెలిచారా చెప్పే పరిస్థితులు లేదు. అయితే ఒక ఇంట్రీమ్ స్టే ఇవ్వడం జరిగింది. ఏమున్న వాదనలు మళ్ళా 15th October కి ప్రతి సైడ్ నుంచి 2 అడ్వకేట్లు ఇద్దరు అడ్వకేట్లను తీసుకొచ్చి వాళ్ళే లీడ్ అడ్వకేట్స్ గా ఉండి మాట్లాడండి, గింతగానం మంది మాట్లాడితే నాకు నచ్చదు అన్నట్టు క్లియర్ గా చెప్పిండు. సో మళ్ళీ ఇప్పుడు ఏదున్నా గానీ ఇప్పుడు జ్యుడిషియరీ అనేది పారామౌంట్ అండి. సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చింది, డివిజన్ బెంచ్ అది మళ్ళీ వాళ్ళు కూడా దానికి ఒప్పుకోవచ్చు, లేదంటే మళ్ళీ దాన్ని రివర్స్ చేయొచ్చు. తెలుగు మీడియం డిబేట్ జరిగిందా? తెలుగు మీడియం అంశం మీద ఏమైనా డిస్కషన్ వచ్చిందా? డెఫినెట్లీ జరిగింది. తెలుగు మీడియం అంశం పైన కూడా డిస్కషన్ జరిగింది. తెలుగు మీడియం అంశంలో ఏమన్నారంటే సిజే గారికి మన టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే మన నైబరింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా 8.8% దాకా ఎంతో ఉందండి, దానికంటే ఎక్కువ తెలంగాణలో ఉంది అని చెప్తే ఆయన ఒక మాట క్లియర్ గా చెప్పిండు, ఐ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ అబౌట్ ది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అని సిజే గారు చాలా తెల్లంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. సో ఇరువైపులు కూడా అటు పిటిషనర్స్ కానీ ఇటు అపెలెంట్స్ లో ఉన్న మేము కూడా నౌ ది ఓన్లీ ఛాలెంజ్ ఆర్ ఓన్లీ థింగ్ విచ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ సిజే గారిని ఎవాల్యుయేషన్ కరెక్ట్ గా జరిగింది అనేది కన్విన్స్ చేయాలనేది ఆయన గట్టిగా ఒప్పుకున్నట్టు మాకు కూడా అర్థమైంది. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఎవాల్యుయేషన్ పైన ఆయన చాలా గట్టిగా ఉన్నారు. చెప్పండి నేను మానవతరాయ మాట్లాడుతున్నా. మీ నేపథ్యం చెప్పండి ఒకసారి, మీ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ నుంచి చెప్పండి నేపథ్యం మీది. ఇంతకుముందు ఏమైనా జాబులు వచ్చినాయా మీకు? మీరు ఎక్కడెక్కడ ప్రతిభావంతులు? అంటే నా నేపథ్యానికి వస్తే నేను 10th లో 90%, ఇంటర్ లో 95%, అండ్ నేను బీటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ని. అండ్ బీటెక్ ఇక్కడే చేసిన హైదరాబాద్ లో సిబిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ లో, అండ్ ఎంబీఏ నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్ ని. అండ్ యూపీఎస్సీ 6 సార్లు మెయిన్స్ ఇచ్చినాను, 3 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చినాను. అండ్ నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ అండి, నేను మేనేజర్ ఇన్ బిహెచ్ఎల్.
నేను 21 years కే 4 lakhs members జాబ్ 4 lakhs members రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జాబ్ తెచ్చుకోవడం జరిగింది. నాకు 14 ఏళ్ల నుంచి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2009-10లో ఓయూ క్యాంపస్ లో జరిగిన మన తెలంగాణ ఉద్యమంలో నేను కూడా వచ్చిన, పార్టిసిపేట్ చేసిన, లాఠీలు తిన్నా. సో ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు అని చెప్తున్నారో వాళ్ళలో నేను కూడా ఒక్కడనే. ఓకే, సో అప్పుడు మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాక చాలా ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైం మీ అందరికీ తెలుసు. ఆ టైం మీ అందరికీ తెలిసి ఏంటంటే హైదరాబాద్ కి కంపెనీలు కూడా రాలేదు. ఒక బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నాకు ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఆల్మోస్ట్ 1 year టు గెట్ ద జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ జాబ్ తెచ్చుకున్నా. ఎందుకు అంటే గ్రూప్ ఎగ్జామ్స్ లేవు. సరే, ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు వాళ్ళు అవకతవకలు జరిగినాయి అంటున్నారో, ఈ 563 మంది అనవసరంగా వచ్చిర్రు వీళ్ళందరూ ఇదని అనట్లేదు కదా. వాళ్ళ అనుమానం ఏంటంటే కొంతవరకు ఇది జరిగింది, మాకు అన్యాయం జరిగింది అనేది కొంతమంది చెప్తున్నారు. వీళ్ళు బయటకు వచ్చి మాస్ కాపింగ్ జరిగింది సార్. ఒకటి నేను చెప్తాను, ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు ఇస్తుండొచ్చు కానీ అభ్యర్థులు ఆ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. విషయం చెప్తానండి, ఒక అభ్యర్థి అంటే పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత మాస్ కాపింగ్ జరిగింది అంటాడు. మనం ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏమైంది, 6 పరీక్షలు ఉన్నాయి కదా, ఒక పరీక్ష జరిగింది, ఆ పరీక్షలు అప్పుడే లేవనెత్తాలి కదా. నువ్వు ఒక్కడే కాదు, అత్యంత పోటీ పరీక్ష. నేను ఆన్సర్ చేస్తాను అన్న, నేను ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం రఘు గారు. ఇప్పుడు పిటిషనర్స్ కూడా ఉన్నారు. పిటిషనర్స్ లో చాలా మంది మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని షోకి పిలవండి. నేను మెయిన్స్ రాసిన, నేను 6 సార్లు యూపీఎస్సీ మెయిన్స్ రాసిన, టీజీపీఎస్సీ మెయిన్స్ రాసిన గ్రూప్ అంది. ఓకే, ఎవరైనా సెంటర్ లో మాస్ కాపింగ్ జరిగింది అనేది ప్రూవ్ చేయమని చెప్పండి. ప్రతి సెంటర్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి సెంటర్ లో ఎంత త్వరగా చెకింగ్ చేస్తారో. జనార్దన్, మీరు అన్నారా? ఇప్పుడు కొన్ని పొలిటికల్ లీడర్లు ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయి. మానవతా ఎగ్జామ్ రాసిన మాట్లాడనొచ్చు, డబ్బులకు కొనుక్కున్నారు అట్లా ఇట్లా అని. ప్రతి ఒక్కరు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తుండొచ్చు. జనార్దన్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? మాస్ కాపింగ్ జరిగింది ఇంకోటి అని ఏమన్నా అన్నారా మీరు? ఆ అనుమానం కూడా ఉందా? మేము ఎక్కడ అనలేదన్నా. మీకు ఎప్పుడైతే మీ స్టూడియోలో 2 సార్లు చెప్పినటువంటి ఏదైతే ఇల్లీగల్ వాళ్ళు చేసినటువంటి పిఎంఎల్ ఇవ్వకపోవడము, 10 మంది ఎక్కువ రావడము, ఈ విధంగా చేసినటువంటి జెల్ పెన్ ఇష్యూ ఇవన్నీ ఉన్నాయి. ఈ జెల్ పెన్ ఇష్యూ కేసు కూడా ఇంకా అట్టనే ఉంది సింగిల్ బెంచ్ లో. వీటన్నిటిని మేము చెప్పుకుంటూ వచ్చినాం కానీ ఏ రోజన్నా ఇంత జరిగింది, దీని వెనకాల ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది, దీనికి మా కాడ ఆధారాలు లేవు, దీన్ని నిరూపించాలని ఏమనలేదు. ఇది జరిగింది, దీని వెనక ఇంత జరగడానికి ఏంటిది, దీన్ని విచారించాలి. దీన్ని విచారించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ప్రభుత్వం అయినా తన చిత్తశుద్ధి చాటుకోవాలి. 14 సంవత్సరాల తర్వాత మేము మాట్లాడినాం, అవే కోర్టులో వాదనలు వినిపించినాం. జడ్జిమెంట్ వచ్చినాక కూడా దీని వెనక ఇంత జరిగింది అంత జరిగింది అని అనలేదు. మేము చెప్పినటువంటి ఉన్నాయి, ఇందులో జడ్జిమెంట్లో వచ్చినాయి, ఇవన్నీ చెప్పినాం. అంతే తప్పితే ఇప్పుడు నిశాంత్ గారు చెప్పినట్టు కూడా వారు మేము ఎప్పుడు కోర్టులో కలిసినాం, చాలాసార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. జడ్జిమెంట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా కలుసుకున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళని మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషించుకోలే, ఏం చేసుకోలే. కోర్టులో కలుసుకున్నప్పుడు కూడా కలిసి ఛాయ్ తాగి అన్ని చేసుకున్న వాళ్ళమే. ఆ మానవ సంబంధాలను ఎక్కడ దెబ్బతీసుకోలేదు. ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఈ ప్రభుత్వం తెచ్చిన 29 జీవో తీసుకురావడం వలన అయినటువంటి జరిగినటువంటి ఇబ్బందుల వల్లనే ఇవాళ నిశాంత్ గారిని మాట్లాడి మీ క్వాలిఫికేషన్ అంటున్నారు. ఇక్కడ అచ్యుతరావు గారు అని ఉన్నారు, వాళ్ళ కొడుకు కూడా ఐఐటీలో ఉన్నాడు, ఐఐటీలో చదివిండు, ఎన్నిసార్లు ఐఎఫ్ఎస్ రాసిండు, సివిల్స్ రాసిండు, డిఏఓలో 2 సార్లు ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారు. వాళ్ళను ఆ రోజు సిట్ ఎంక్వైరీ వాళ్ళు ఎన్ని ఎంక్వైరీలు చేయించారు ఒకసారి వినండి. అచ్యుతరావు అన్న ఒకసారి మీరు చెప్పండి. తొలి వెలుగు ఛానల్ ఎక్కడి మాట్లాడుతున్నారు? చెప్పండి బ్రదర్. హలో, చెప్పండి అన్న, నేను రఘు మాట్లాడుతున్నా. రఘు గారు, నాకు ఒక 4 నిమిషం టైం జాగ్రత్తగా వినండి. నేను ఫస్ట్ టైం మీడియా ముందు నా జీవితంలో ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను. రఘు గారు చెప్పండి. మా అబ్బాయి విషయము ఇంతవరకు ఏ యూట్యూబ్ లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ బయటికి రాలేదు. ఇప్పుడు తప్పనిసరైన పరిస్థితిలో అన్యాయం జరుగుతుంది కాబట్టి నోరు తెరిచి మీకు చెబుతున్నాను, వాస్తవాలు చెబుతున్నాను. చెప్పే ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉన్నది, ఎవిడెన్స్ ఉంది, స్కోర్ కార్డ్స్ ఉన్నాయి, హాల్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి నేను డిస్క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా సార్? చెప్పండి తొందరగా 2 minutes లో కంప్లీట్ చేయండి. ఐఐటి బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.
దాని తర్వాత ఫుల్ టైము 30,000 గంటలు కష్టపడి యూపీఎస్సి 6 అటెంప్ట్స్ ఫుల్ టైం ప్రిపరేషన్ తో ఇచ్చినాడు. దాంట్లో 4 సార్లు మెయిన్స్ రాసినాడు, ఒక ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ రాసినాడు, 3 ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ రాసినాడు. ఆల్ ఇండియా సర్వీసెస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఈ అనుభవంతో కనీసం 400 నుండి 500 ఎస్ఏలు ప్రాక్టీస్ చేసి 6 అటెంప్ట్ ఇచ్చిన అనుభవంతో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాశాడు. తర్వాత ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కి ఐఐఎం లో అడ్మిషన్స్ కొరకు క్యాట్ ఎగ్జామ్ అవుతుంది. ఏది ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కొరకు అహ్మదాబాద్, బెంగళూరు పెట్టాలని చెప్పాను. ఆయన ఏం ఆరోపణలు చేస్తానని చెప్తే విచారణ జరుగుతుంది. ఇప్పుడే పోదాం సిఐడి దగ్గరికి. ఓకే, సిఐడి దగ్గర పోదాం, ఆధారాలు తీసుకోండి. చెప్పండి చెప్పండి. సిబిఐ దగ్గర పోదాం, ఆధారాలు ఏదో చెప్పానండి. 9,000 సాక్షి చెప్పండి చెప్పండి పోదాం అంటారు. స్టూడెంట్స్ సెలక్షన్ లిస్ట్ లో లేరు, అదే ఆరోపణ. అంటే లేకపోవడం అంటే మానవతర గారు కన్క్లూడ్ చేద్దాం. ఆయన ఫోన్ ఇన్ లో ఉన్నాడు, మీరు కన్క్లూడ్ చేయండి సార్. 563 మందిలో మాలాంటి అబ్బాయి ప్రొఫైల్ 6 అచీవ్మెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూపించమని చెప్పండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. 3 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి. 2020 వచ్చాయండి మీకు. మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? మీ వాడికి ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ లిస్ట్ లేకపోవడము ఎంత అవామీయమండి. వాల్యుయేషన్ ఎన్ని వచ్చినాయండి అనడానికి అదే నిదర్శనం. ఇప్పుడు 6 సార్లు సివిల్స్ పోయినప్పుడు 6 సార్లు రాలేదని అడిగారు. అక్కడ పోయి జనార్దన్ ఫోన్ కట్ చేయండి. సరే మాట్లాడదాం. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఒకటి జనార్దన్ అండ్ మానవతరాయ్ అండ్ నిశాంత్ బ్రదర్ అండ్ మీరు ముగ్గురు, నేను ఏం చెప్తున్నానంటే, నిశాంత్ అయినా లేకపోతే అచ్యుతరావు గారి కొడుకైనా ఇంకెవరైనా పాస్ట్ ఏందన్నది తర్వాత, అసలు రాసిన ఎగ్జామ్ ఎట్లా రాసినాం అన్నది కదా ప్రామాణికం. రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఆయన ఎగ్జామ్ రాసే టైంలో, ఆయన ఆలోచన, లేకపోతే వచ్చిన క్వశ్చన్ పేపర్, ఇవన్నీ పాస్ట్ ఎంత గొప్పగా ఉందన్న దాని ప్రకారంగా మనం ఈ ఎగ్జామ్ని ఈయన ఖచ్చితంగా రావాలని మనం చెప్పాం కదా. అది నిశాంత్కైనా కావచ్చు, ఇటు ఎవరికైనా కావచ్చు. మనం పాస్ట్ ఎందుకు చూసి మనం దాని మీద డిపెండ్ అవుతున్నాం? డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎక్కడెక్కడో పోతున్నది బయట. వినండి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మేము కూడా పిహెచ్డీలు డిస్క్రిప్టివ్ రాసి తెచ్చుకున్నాం. ఒకే ఒక సీట్ తెచ్చుకున్నాం యూనివర్సిటీలో. డిస్క్రిప్టివ్ లోనే డిస్క్రిప్టివ్ ఎట్లుంటదంటే, నీకు ఇంటర్లో గోల్డ్ మెడల్, డిగ్రీలో గోల్డ్ మెడల్ ఉంటే అంత మాత్రాన గ్రూప్ 1 ఉద్యోగం సివిల్స్ ఎంపీ కావాలని లేదు. ప్రతిభ ఆ డిస్క్రిప్టివ్ ఆ ఎగ్జామ్ జరిగిన రోజు, ఆ రోజు నువ్వు ఏది రాస్తే ప్రతిభావంతంగా రాస్తే, ఎవరైతే మూల్యాంకనం చేశారో వారికి నచ్చితే, అత్యంత ప్రతిభావంతంగా ఉంటే నీకు మార్కులు పడతాయి. ఆ కాలమాన పరిస్థితులు బట్టి ఉంటుంది అక్కడ. 6 సార్లు వారు చెప్తున్నారు, 6 సార్లు ఇంటర్వ్యూకి పోయిండు వాళ్ళ అబ్బాయి. మరి 6 సార్లు జాబ్ రాలేదు. ఈయనకన్నా 1 మార్కు ప్రతిభావంతుడుగా ఉన్నటువంటి అభ్యర్థికి రావచ్చు. మరి నాకెందుకు రాలేదు, ఆయనకి ఎందుకు వచ్చిందంటే అర్థం ఉందా? దీనికి ఏమన్నా చెప్పండి. దీనికి ఏమన్నా అర్థం ఉందా? ఇంత మంచి ప్రొఫైల్ ఉన్నారు, ఇక్కడ ఏం ప్రొఫైల్ లేవు. నీకు ఇలా టైం నాకు ఇచ్చిన తర్వాత మాట్లాడు. 5 ఎంత కొట్లాడినా మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా 523 మంది అభ్యర్థులు ఎంపిక అవుతారు గ్రూప్ 1 అధికారులు. అంతే కదా. 20,550 మంది కూడా అసంతృప్తిగా ఉంటారు. అంత మాత్రమే వాళ్ళు తప్పు వచ్చింది, నేను రైట్ రాసిన నాకే రావాలంటే అసలు పరీక్షల వ్యవస్థ ఉంటుందా అంటాను నేను. అంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ ఏదో రేజ్ చేస్తున్నారు. అటెండెన్స్ విషయంలో తప్పుడు నెంబర్ ఇచ్చిరని 10 మంది అభ్యర్థులు రాశారని తప్పు. మొదటి రోజు వెబ్సైట్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే, మనం సాయంత్రానికి టెలిఫోన్ ద్వారా ఇంతమంది రాశారని చెప్పి ఒక సంఖ్య చెప్తారు. కింద ఏం చెప్తారు గమనికాన్ని కూడా ఉంటుంది కింద. మళ్ళీ ఇది సరైన సంఖ్య కాదు, మళ్ళీ పెరగవచ్చు తరగవచ్చు, రేపు చెప్పేదాన్ని బట్టి అని కూడా ఉంటుంది. అందులో బయోమెట్రికే కదా, హెచ్చు తగ్గులు ఎందుకు వస్తాయి? తర్వాత వస్తుంది కదా అంటారు. ఆ పేపర్లు వచ్చిన తర్వాత, పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు వచ్చిన తర్వాత, వాటిని కట్టగట్టి లెక్కించిన తర్వాత అసలు సంఖ్య వస్తుంది. ఎన్నికల సమయం కూడా అంతేగా. సాయంత్రం 5ంటికి పోలింగ్ అయిపోతే 62% అంటాం. మరి తెల్లారో సాయంత్రానికో 70% వచ్చింది. ఇక దాన్ని మనం బయోమెట్రిక్ లో